రాత్రి నెలటకు చంద్రుణ్ణి ఆయన చేశాడు. దాన్ని బట్టి ఆయనకి స్తుతులు స్తోత్రములు చెల్లించాడు. తర్వాత భూమి మీద పర్వతాలను నదులను ఇట్లా చేసుకుంటూ వెళ్తే గంట అవుతుంది. గంట కూడా ఎక్కువైపోతుంది. కొంతమంది అంటారు గంట ప్రార్థన ఏం చేస్తారండి, అసలు ఏముంటుంది గంట ప్రార్థనలో అనేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా చేసుకుంటూ వెళ్తే గంట కూడా సరిపోదు. నన్ను అడిగితే సరిపోదు, నాకే సరిపోదు ఒక్కోసారి. ఉదయం 1 గంట, మధ్యాహ్నం 1 గంట, సాయంత్రం 1 గంట అవుతున్నాను. అందుకని ఫస్ట్ ఆ పద్దాకా ఏం స్థుతులు చెప్తామండి, పద్దాక చెప్పిందే చెప్తామా అని మనం అనుకుంటాం. అలా అనుకుంటే ప్రభువైనటువంటి దేవుడు పరలోక రాజ్యంలో ఉన్నప్పుడు సెరుబులు కెరూబులు సకలమైన దేవదూతలు ఆయన పరిశుద్ధుడు నిత్యము కొనియాడుతున్నారు. మనం ఈ లోకంలో ఆయన చేసినటువంటి మేలుల్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేకపోతే ఎందుకంటే ఇంకా మనం ఆ పద్దాక ఏం చెల్లిస్తామండి అని అనకూడదు. ప్రభు చేసినటువంటి సృష్టి ఆయనకి ఎంతగానో లోబడుతుంది, కానీ మనం మాత్రం ఆయనకి లోబడే ప్రసక్తి అనేది జరగని పడి అసలు మన విషయంలో. అయితే ఇక్కడ టాపిక్ వద్దామండి. అయితే ప్రభు అయినటువంటి దేవుడు భూమి మీద పర్వతాలు చేశాడు, సముద్రాలను చేశాడు, సముద్రంలో సమస్తమును చేశాడు. వాటన్నిటి గురించి దేవునికి స్తుతులు స్తోత్రములు చెప్తూ మనము ఆయన కొనియాడుతూ ఉండాలి. తర్వాత ఆయన ఏం చేశాడంటే ఐగుప్తు దేశంలో, ఇప్పుడు చూడండి మనం కూడా ప్రార్థన చేసినప్పుడు, ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మనకు ఒక సమస్య ఉన్నప్పుడు వాటి నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. అట్లాగే ఐగుప్తు దేశంలో ఇజ్రాయెల్ ప్రజలు బానిసలుగా బ్రతికినప్పుడు వాళ్ళు మొరపెట్టినప్పుడు మోషేని ఎంచుకొని ఆయన ఐగుప్తు దేశం నుంచి తన ప్రజలను తోడుకొని తీసుకొచ్చాడు. దాని గురించి మనం ప్రార్థన చేయాలి. తర్వాత ఐగుప్తు దేశం నుంచి తీసుకొని వచ్చేటప్పుడు అక్కడ 10 అద్భుత కార్యాలు చేశాడు ఆయన. దాని గురించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఫరోకి తన జ్యేష్ఠ కుమారుని చంపేశాడు, మాట వినలేదని. దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. మన పక్షాన దేవుడు వ్యాజ్యమాడే దేవుడు. ఎవరైతే యథార్థంగా నీతిగా బ్రతుకుతారో వారి పక్షాన దేవుడు నిలబడతాడు. మనం అనుకుంటాము ఏది కనిపించట్లేదుగా అని అనుకుంటాం. ఆనాడు దేవుణ్ణి చూసి నమ్మారు వాళ్ళు. ఈనాడు మనం ఏం చేస్తున్నామంటే దేవుని చూడక నమ్మిన వారు ధన్యులు అని దేవుడు కూడా మనకు చెప్పి ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత ఏం చేయాలంటే ఎర్ర సముద్రం వాళ్ళకి అడ్డుగా వచ్చింది. దాన్ని ఆయన పాయలుగా చీల్చాడు. ఆరిన నేల మీద ఆయన నడిపించాడు. దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. ప్రభువా నీకు స్తుతులు స్తోత్రములు. తర్వాత బండ నుండి జీవజలం ఇచ్చాడు, నీకు స్తుతులు స్తోత్రములు. ఆకాశం నుంచి దేవదూతలు తినే మన్నాన్ని కురిపించాడు, నీకు స్తుతులు స్తోత్రములు. ఇలాగా ప్రభు అయినటువంటి దేవుడు చేసిన సమస్తమైనటువంటి వాటి గురించి మనము స్తుతులు స్తోత్రములు చెప్పుకుంటారా. అసలు తెలుసా మనము ప్రభు అయినటువంటి దేవుడు ఏమేమి అద్భుత కార్యాలు చేసి నేను కొన్నే చెప్పాను. ఇంకా మీకు కొన్ని చెప్పాలంటే మనకి సమయం రాత్రి 11-10 అయిపోతుంది వాస్తవంగా చెప్పాలంటే. కానీ క్లుప్తంగా ఫాస్ట్గా చెప్తాను, అర్థం చేసుకోండి. తర్వాత ప్రభు అయినటువంటి దేవుడు వాళ్ళు పూరీలను అడిగారు, మేము మాంసం తినాలి. ఐగుప్తు దేశంలో అయితే మేము మాంసం తిన్నాము, ఇక్కడైతే మాకు మాంసం లేదు, మా నోళ్ళు పెలసలేదు పోతున్నాయి అని చెప్పేసినప్పుడు వాళ్ళకి ఆకాశం నుంచి పూరీలు ఇచ్చారు. దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత మరి ప్రసిద్ధి చెందిన వాళ్ళు ఆ యొక్క ప్రాంతాల మీద గుండా వెళుతున్నప్పుడు చాలామంది రాజులు ఏంటంటే మా ప్రాంతం గుండా వెళ్ళడం ఏంటి అని వాళ్ళ మీద యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళ పక్షాన మన ప్రభు వ్యాజ్యం ఆడాడు. ప్రసిద్ధి చెందిన రాజులను, తర్వాత అమోరీల రాజు అయిన సీహోనును ఆయన ఏం చేశాడంటే హతం చేశాడు. ఎందుకు? తన ప్రజల మీదకి వచ్చినందుకు. ఇలాంటప్పుడు మనం కూడా యథార్థంగా నీతిగా ఆయన ఆజ్ఞలను కట్టడలను విధులను పాటించే మన మీద కూడా ఎవరైనా వస్తే ఆయన చూసుకుంటాం. అది మన నమ్మకం. అలా నమ్మకంతో మనము జీవించాలి. అదేవిధంగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ఆ దేశాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని మనకి స్వాస్థ్యంగా అప్పచెప్పాడు. తర్వాత మనం దేవదశలో ఉన్నప్పుడు మనకి కష్టాలు నష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం మొరపెట్టినప్పుడు ఆయన మనకి తోడుగా ఉన్నాడు. దానికి స్తుతులు స్తోత్రాలు చెప్పాలి.
తర్వాత అది ఎర్ర సముద్రంలో పాయలుగా చేశారు కదా, ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు ఆయన. తర్వాత ఆకాశ పరమండలం మీద ఉన్న ఆయన మన కోసము ఈ భూమి మీద నరుగు దారిగా వచ్చారు. దానికి స్తుతులు స్తోత్రంలో చెల్లించారు. తర్వాత ఆయన 3.5 సంవత్సరాలు ఇక్కడ భయంకరమైన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసి తండ్రి తనని ఏ విధంగా ఈ భూలోకానికి పంపించారు, ఏ పని మీద పంపించారో ఆ పనిని ఆయన మరి నిస్వార్థంగా చేశారు. మనుషునికి కలిగినటువంటి బాధలు, ఇప్పుడు మనం పడుతున్న ప్రతి బాధ, ఆకలి, డబ్బులు అన్నీ ప్రభువైనటువంటి దేవుడు అనుభవించారు. కాబట్టి ఆయన ఏమంటున్నాడో తెలుసా, నేను లోకాన్ని జయించి ఉన్నాను కాబట్టి మీరు భయపడద్దు అని చెప్పారు. లోకంలో నేను ప్రతి దాన్ని అనుభవించాను, మీకు వస్తున్నటువంటి ప్రతి సమస్య తాత్కాలికమైనదే, కాబట్టి దానిని బట్టి మీరు ఎత్తుపెట్టి ప్రార్థన చేయండి, నేను మీకు తోడుగా ఉంటానని దేవుడు చెప్తున్నాను. కాబట్టి మనం ఏం చేయాలంటే అటువంటి సమస్యల గురించి మనము ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. తర్వాత ఆయన గుడ్డివారిని ప్రభా మరి వచ్చి చేయగలిగిన వారిని మీరు లేపారు, మీకు స్తుతులు స్తోత్రములు. ప్రతిదీ ఆయన చేసిన అద్భుత కార్యం ప్రతిదీ మనం ఏం చేయాలంటే స్తుతులు స్తోత్రములు చెప్పాలి. తర్వాత అబ్రహామును పిలుచుకున్నాడు, శారా గర్భాన్ని తెరిచాడు, హన్నాకు పిల్లల్ని ఇచ్చాడు, సమూయేలుని దర్శించాడు. ఎన్ని ఉన్నాయండి, ఇలా చెప్పుకుంటా వెళ్తే గంట ఏంటి 2 గంటలు పట్టుద్ది మన ప్రార్థన. ఇలా స్తుతులు స్తోత్రములు ఫస్ట్ చెప్పిన తర్వాత, కృతజ్ఞత స్తుతులు చెప్పిన తర్వాత మన జీవితంలో చేసినటువంటి కార్యాల గురించి ప్రార్థన చేయాలి. మన జీవితంలో చేసినటువంటి కార్యాలు, మనము బాల్యం నుంచి మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి దేవుడు మనతో నడిచిన విధానాన్ని బట్టి, కష్టంలోనే కానీ, నీ బిడ్డలకి కానీ ఆపదొచ్చినప్పుడు, ఒకవేళ నీ వ్యాపారంలో ఆపదొచ్చినప్పుడు, నీ కుటుంబంలో ఆపదొచ్చినప్పుడు, నువ్వు పడిన శ్రమలో నీ దేవుని మీద నువ్వు ఎంతగా ఆధారపడి, మరి నాకు దేవుడే, మరి ఇంకెవ్వరూ లేరని మనుషుల వైపు ఒకవేళ చూసినా, ఆ మనుషులను ప్రభా నేను చూశానని మన తప్పు ఎప్పుడైతే దేవుని దగ్గర నిస్వార్థంగా ఒప్పుకొని మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది కృతజ్ఞత స్థితి. ఎవరి జీవితాన్ని, వ్యక్తిగత జీవితంలో ప్రభు అయినటువంటి దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డకి నాకు తెలిసినంత వరకు అన్ని మేలులే చేస్తూ ఉంటారు దేవుడు. ఆ మేలుల గురించి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తర్వాత విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ఎవరి కోసము? మన చుట్టుపక్కల వాళ్ళ కోసం, మన బంధువుల కోసం, మన సమాజం కోసం, మనం ఉండే ఊరు కోసము, అధికారుల కోసము, విగ్రహారాధన చేసే వాళ్ళ కోసము, వ్యభిచారం చేసే వాళ్ళ కోసము, జారత్వం చేసే వాళ్ళ కోసము, తర్వాత అధికారులు, మన ప్రపంచ దేశాల్లో మరి అనేకమైన శాఖల్లో పనిచేసే వాళ్ళ కోసము మనం ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన మన జీవితాలకి మనకి ఆశీర్వాదకరంగా. ఇలాంటి ప్రార్థన మీరు చేయండి. అసలు గంట ఏంటి, దేవునితో 2 గంటల సమయం గడుపుతాం. ఇలా చేసేటప్పుడు కూడా ఇదంతా అయిపోయిన తర్వాత వాక్యం చదవాలి. కంపల్సరీ వాక్యం ఉండాలి. అన్నం పెట్టుకొని కూర వేసుకోకపోతే ఆ అన్నానికి ఏమైనా విలువ ఉంటుందా? లేకపోతే కూర పెట్టుకొని అన్నం వేసుకోకపోతే కూరకి ఏమైనా విలువ ఉంటుందా? అట్లాగే ప్రార్థన ఎంత ముఖ్యమో వాక్య ధ్యానం కూడా మనకి అంతే. ఈ 2 ఎప్పుడైతే చేస్తామో మన జీవితాల్లో కానీ, ఇప్పుడు చూడండి మన కుటుంబంలో చాలా సమస్యలు ఉంటాయి. వాటన్నిటిని బట్టి మీరు ఎత్తిపెట్టి ప్రార్థించండి. ఫస్ట్ మనకు వాక్యం తెలిసి ఉండాలి. ప్రభు అయినటువంటి దేవుడు అరణ్య ప్రాంతంలో ఆయన యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకొని బయటకు వచ్చినప్పుడు సాతాను చేత శోధించబడతాడు. సాతాను చేత శోధించబడినప్పుడు ఆయన వాక్యం చేత సాతాన్ని గర్దిస్తాడు. వాక్యము జీవము కలిగినది, వాక్యము మన జీవితాలను మార్చగలిగినది, వాక్యము మనల్ని నడిపించేది. కాబట్టి వాక్యము మనకు తెలిసి ఉండాలి, మనం చదివితే మనకు అర్థమై ఉండాలి. అందుకనే ఒక వాక్యాన్ని తీసుకొని, ఒక అధ్యాయాన్ని తీసుకొని దాన్ని ఎత్తిపట్టి 1కి 5 సార్లు చదవండి ఆ ఒక్క అధ్యాయాన్ని. అప్పుడు మీకు తొందరగా వస్తుంది. దాన్ని బట్టి ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. వాక్యం చెప్పేటప్పుడు కూడా దైవ సేవకులే కానీ, ఎవరైనా మీరు వాక్యం వినేటప్పుడు కానీ దాన్ని శ్రద్ధగా వినండి. వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు, ఎలా ఉంటున్నారు, ఎలాగ నడుచుకుంటున్నారు, ఎలాగా మరి మాట్లాడుతున్నారు అనే దానిని బట్టి మనం ప్రార్థన చేసుకుంటే మన జీవితాలు చాలా ఫలభరితంగా మారతాయి.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది అసలు ప్రార్థన చేసే విధానం. కానీ చాలామందికి ఎలా ప్రార్థన చేయాలో తెలియదు, ఎలాగ దేవుణ్ణి మెప్పించాలో తెలియదు, ఎలా దేవునితో సహవాసం చేయాలో తెలియదు, ఎలా దేవుణ్ణి అడగాలో తెలియదు. ఎందుకంటే అసలు మనం చర్చకు వస్తేనేగా, మనం వచ్చినా సరే కొన్ని మర్మాలు తెలుసుకోలేము, వాక్యంలో పెట్టేసి చెప్తా ఉంటారే. కానీ ఇలా చేస్తే దేవుడు ఇలా మాట్లాడాలి, ఇలాగ సమయం దేవుని దగ్గర గడపాలి, ఇలా ఉండాలి, ఇలా ఉంటే మన జీవితాలు మరి ఫలభరితంగా మారతాయి అని చెప్పడం చాలా అరుదండి. ఇంకోటి ఏంటంటే, బాప్టిజం తీసుకున్నా తీసుకోపోయిన వాళ్ళందరూ కూడా నిజంగా దేవుళ్ళో సహవాసం కలిగి ఉండాలి, మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదకరంగా మార్చాలి అని అంటే వారానికి ఒక్కసారైనా ఉపవాస ప్రార్థనలు మనం ఉండాలి. ఉపవాస ప్రార్థన మన జీవితాలకి చాలా మేలు, మన కుటుంబానికి ఒక అద్భుతమైనటువంటి మరి కంచె. అది ఎవరైతే చేస్తారో, ఎవరైతే ఇలాంటి ప్రార్థన చేస్తారో కంపల్సరీ వాళ్ళు ఆశీర్వదకరంగా మాట్లాడారు. అందుకని నేను 136వ కీర్తన బాగా చదువుతా. ఇప్పుడు నేను నా ప్రార్థనలో కూడా 136వ కీర్తన ముందు పెట్టుకొని ఆ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలు మొత్తం స్థుతులు చెప్పిన తర్వాత ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితాన్ని దగ్గరికి వస్తాను. నా జీవితంలో దేవుడు చేసినటువంటి కార్యాల గురించి మరి ఆయనకి స్థుతులు స్తోత్రాలు చేయాలి. తర్వాత నా స్నేహితుల గురించి, నా బంధువుల గురించి, నా రక్త సంబంధుల గురించి, నా యొక్క తోటివారి గురించి, నా యొక్క వీధిలో ఉండే వాళ్ళ గురించి, నాకు తెలిసిన వాళ్ళ గురించి ఒక్కోసారి నాకు తెల్లారిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మరి నేను ప్రార్థన పూర్వకంగా దేవుళ్ళు నడుస్తూ ఉంటాను. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేసుకోవాలి అనేది మనకు రాకపోతే ఎన్నిసార్లు మనం ఏం చేస్తామంటే, ఫస్ట్ దేవునికి ఎప్పుడు మనము స్థుతులు స్తోత్రములు చెప్పకోకుండా మనం ఏం చేసినా మనకి ఇదవ్వదండి. అసలు దేవుని గొప్పతనము మనము చూడండి, కొన్నిసార్లు మనం ఆరాధన చేస్తాం. ఆరాధనలో మనం ఏం చేస్తామో ఒకసారి చెప్పండి. మన బాధలు గాలు ఎప్పుడు ఉండేయేమో, కానీ ఆరాధనలో మనం ఏం చేయాలంటే దేవుని మహిమపరచాలి, దేవుని గొప్పతనాన్ని చెప్పాలి. ప్రభా, నువ్వు అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు చేసి 136వ కీర్తన మొత్తం ఆయన దగ్గర మనం స్థుతించాలి. అలా స్థుతించండి, మీ మీద పరిశుద్ధాత్మ వస్తుంది. మనం అది చెప్పం, అసలు మనకు తెలియదు. ఫస్ట్ ఆరాధన చేసేటప్పుడు దేవుణ్ణి మహిమపరచాలి అనే విషయం మనకు తెలియదు. మనం ఏంటంటే ఆరాధన చేస్తే, ప్రభా నా ఇంట్లో ఇలా ఉంది, నా భర్త ఇలా ఉన్నాడు, నా బిడ్డలు ఇలా ఉన్నాడు, వాళ్ళు తాగుబోతులయ్యారు, వాళ్ళు తిరుగుబోతులయ్యారు, ఇదే చెప్తామే తప్ప ప్రభు అయినటువంటి దేవుని యొక్క గొప్పతనాన్ని మనం చెప్పి ఇవన్నీ ఎప్పుడు చెప్పాలో తెలుసా? మనం ప్రార్థన చేసుకునే టైంలో చెప్తాం. మనం ప్రార్థనకి ఎందుకు వస్తున్నాం? దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. ప్రభు అయినటువంటి దేవుని ఆరాధించడానికి వస్తున్నాం. నీ బాధలు గాదులు అన్నీ దేవునికి తెలుసు. ఆయన పర్మిషన్ లేకుండా ఏది మన దగ్గరికి రాదు. ఆ విషయం మనకు తెలిసినా కూడా మనం ఇదే మాట్లాడతాం. కానీ ఇలా చేయండి ప్రార్థన. ఫస్ట్ స్థుతులు చెప్పండి దేవునికి. 136వ కీర్తన, ఒకవేళ మీకు చదువు రాకపోతే, మీ బిడ్డలు ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే రోజు 136వ కీర్తన చదివించండి. మా సహవాసంలో నేనున్నప్పుడు, నా సహవాసంలో మా పాస్టర్స్ ఏమని చెప్పేవాళ్ళు తెలుసా? మాకు ఇలాగే చెప్పేవాళ్ళు, మీలో చదువులేని, బాగా ముసలోళ్ళు వచ్చేవాళ్ళు, మీలో చదువులేని మీ మనవాళ్ళు మీ మనవరాళ్ళను కూర్చోబెట్టుకొని వాక్యం చదివించుకోండి అని చెప్పారు. ఈ రోజుల్లో ఎవరు చెప్తారు? ఎవరు చెప్పరు. ఫోన్లో ఉంది కదా, దాన్ని చూసుకొని చెప్పండి అని అంటారు. అది కాదు, వాక్యం చదవాలి, వాక్యం వినాలి, శ్రద్ధ కలిగి నడుచుకోవాలి. వాక్యం నిన్ను కాపాడుద్ది, వాక్యం నిన్ను రక్షిస్తుంది, వాక్యం నీ యొక్క మార్గాన్ని సరిచేస్తుంది, నీ తప్పులను వాక్యము వెల్లడి చేస్తుంది. అప్పుడు నీ మనసు గద్దింపు వలన నువ్వేం చేస్తావంటే నీ పాపాన్ని ఒప్పుకుంటావు. నువ్వు పాపం చేయాలంటే భయపడతావు, ఎందుకంటే సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు చూస్తున్నాడు అనే భయము. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన ఎలా చేయాలంటే ఫస్ట్ దేవునికి స్తుతులు చెల్లించాలి. తర్వాత మన జీవితంలో చేసినటువంటి మేలుల గురించి ఆయనకి స్థుతులు, కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి. మూడోది ఏంటంటే
విజ్ఞాపన ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి గురించి విజ్ఞాపన చేస్తే అవి మన జీవితాలకు ఆశీర్వాదకరంగా మారుతాయి. ఒక క్రైస్తవుడు తప్ప అందరి కోసం ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు ఉండరండి. నాకు తెలిసి ఎవరైనా నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డలు బాగుండాలి అని అనుకుంటారే తప్ప అందరూ బాగుండాలి అని ఎవరు అనుకుంటారు. ఒక క్రైస్తవుడు మాత్రమే అటువంటి జీవితాన్ని, అటువంటి ఆరాధన కలిగి ఉంటారు. కాబట్టి 136 కీర్తన ప్రతి ఒక్కరూ దయచేసి చదువుకోండి. ఇటు వాక్యము దేవుడు దీవించును గాక. ఆమేన్.